సిగ్గులేదా రేవంత్ రెడ్డి? మీరు ఏ మొహం పెట్టుకుని వరంగల్ వస్తారు? మీ వరంగల్ పర్యటన అడ్డుకుంటా ధర్మ సమాజ్ పార్టీ వార్నింగ్. ఈరోజు వరంగల్ జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం 5 న్యాయాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకల సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగించకుండా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, ఇప్పటికైనా ప్రజలకు కావలసిన ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అనే 5 న్యాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మీ పోలీసులు గంజాయిని అరికట్టండి, బెల్ట్ షాపులలో కల్తీ మద్యం అరికట్టండి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పివ్వండి అని ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వర్ధన్నపేట ఇన్ఛార్జ్ రొడ్డ మురళీకృష్ణ, ఇల్లంతుల సుమన్, మంతెనబాబు, దీక్షిత్, డాక్టర్ బాస నరహరి, సామాజికవేత్త బెరుగు సాంబయ్య, బిడ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. అలాగే 19వ తేదీన మండల కేంద్రంలో ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాని తదనంతరం జిల్లా మండల కేంద్రాల్లో ఈ విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 అంశాల మీద జిల్లా కేంద్రంలో మరియు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేసి ఇది అమలు చేసేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తూ ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఇవి ప్రజలకు చెందాల్సిన న్యాయమైన డిమాండ్లు. ఇవి ఈరోజు ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మెజార్టీ ప్రజలకి వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉన్నటువంటి ఆసుపత్రిలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక, గుండె సంబంధించినటువంటి పరికరాలు లేక, ఆపరేషన్కి సంబంధించిన పరికరాలు లేక ఈరోజు చాలామంది సరైనటువంటి వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామందికి విద్య కూడా అందని ద్రాక్షలాగానే ఉన్నది. విద్య కూడా ఈరోజు ఏ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా కూడా లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని వాళ్ళ శ్రమదేవుడు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో, కార్పొరేట్ కళాశాల కాలేజీలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా విద్యని పేదలకి అందకుండా చేస్తున్నారు. దాన్ని కూడా అరికట్టాలి, విద్యని ప్రజాస్వామ్యం చేయాలి, విద్యని అందరికీ ఉచిత విద్య. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడైన కేడల ప్రసాద్ను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని మా వరంగల్కు రావడానికి ఇప్పుడే ఏం న్యాయం జరిగింది? మీరు మీ 6 న్యాయాలను ఎక్కడ చేసిళ్ళు? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 1% కూడా న్యాయం జరగలేదు, 2% కూడా న్యాయం కాలేదు. ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయండి. ఎక్కడ మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ఏ గ్రామంలోనైనా ఒక్కరికి ఇద్దరికి కూడా కరెంటు బిల్లులు ఒక 5-6కి అదైనవి తప్ప వేరే ఎవరికి కూడా ఇప్పటివరకు కాలేదు. మీరు ఎటువంటి న్యాయాలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవ సభ జరుపుకోవడానికి మా వరంగల్కు ఏ మొహం పెట్టుకొని వస్తున్నామని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన నేను మిమ్మల్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నా. ప్రజలారా ఇప్పటికైనా గమనించండి. ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అగ్రవర్ణ పెట్టుబడి నిరంకుశ నియంత్రణతో పాలన కొనసాగిస్తూ ఎటువంటి న్యాయం చేస్తున్నారు? మీరు మొన్న వచ్చి మెడికవర్ హాస్పిటల్ ఒక రెడ్డి దొరకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ను ఓపెన్ చేసి పోయాలి. కానీ మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వరంగల్లో జైలు కూలగొట్టి నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు ఓపెన్ చేసేలేరు? దాన్ని చేయకుండా వేరే ఏదేదో చిన్న అంశాలకని వచ్చుకుంటూ మీ పాలన ఏం విజయోత్సవం, మీరు ఏం న్యాయం చేసిల్లని ప్రజలకు మీరు విజయోత్సవాలు జరుపుకుంటారు? ప్రజాపాలన ఎక్కడ కొనసాగుతుంది? ఇది అసలు ప్రజాపాలన కాదు, ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా కూడా మీరు క్షేత్రస్థాయి గ్రామాల సందర్శన చేయండి. ఏదో రోడ్ల మీదకి వచ్చి ఎయిర్ప్లేన్లలో పోవడం కాదు. మొన్న మీరు ఒక దొర పెళ్లికి వచ్చిపోతారు, కానీ మా రాష్ట్ర ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలు మీకు కనపడలేదా? మొన్న సీక్రెట్గా ఒక రెడ్డి దొర పెళ్లికి వచ్చిపోయినావు. ఏమాత్రం మరి సిగ్గు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ఈ 5 న్యాయాలు అడుగుతున్నా. మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉచిత ఉపాధి, అర్హులైన వారందరికీ 1 ఎకరం భూమి, 4 గదుల ఇల్లు సాధన కొరకై మేము ఈ 5 న్యాయాల కొరకై రేపు కలెక్టరేట్ల ముట్టడి కూడా చేస్తున్నాం. రేపు నువ్వు రాబోయే పర్యటనను కూడా అడ్డుకుంటామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రకటన మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది సాధించేంత వరకు, ప్రజలకు అందించేంత వరకు మా పోరాటం ఆగబోదని మేము పత్రికా ప్రకటనగా మేము తెలియజేస్తున్నాం. ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్.